వాట్ రేట్ ఆఫ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ ఆనం విల్ సమ్ ఆఫ్ రూపీస్ అంటే 1200 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే ఎంత అయింది టోటల్ అమౌంట్ 1348.32 ఎంత టైంలో 2 ఇయర్స్లో. అయితే అప్పుడు వచ్చిన వడ్డీ రేట్ ఎంత అని అడిగారు. కొంత సొమ్ము ఎంత ఇచ్చారు 1200 రూపాయలు చక్రవడ్డీ రేటు, కొంత చక్రవడ్డీ రేటుతో 2 సంవత్సరాలకు పెట్టుబడి పెట్టిన 2 సంవత్సరాల తర్వాత వచ్చిన మొత్తం సొమ్ము ఎంత 1348.32 రూపాయలు ఇస్తే అప్పుడు వడ్డీ రేట్ ఎంత అని అడిగారు. ఇప్పుడు డైరెక్ట్గా అమౌంట్ ఫార్ములా వాడండి. అమౌంట్ ఈక్వల్ టు P ఇంటూ 1+R/100 సో టోటల్ అమౌంట్ 1348.32. సో ఇంటూ పీని బై పీ వేసుకోండి. పీ ఎంత అయింది ఒరిజినల్ 1200 పాయింట్ పోవాలి కాబట్టి చూడండి 1348.32 కదా. ఇక్కడ పాయింట్ పోవాలి కాబట్టి ఏం చేస్తాం డైరెక్ట్గా ఒకేసారి మల్టిప్లై చేస్తాం. ఇంటూ 100 చేస్తే ఇక్కడ పాయింట్ పోతే ఇక్కడ 2 zeros వస్తాయి. ఈక్వల్ టు 1+R/100 సో 12తో క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఉందా చూడండి. 12తోని 12 ones పోతే 12 ones 2, 12 2s 24 పోతే 4, 12 3s 36 రైట్ సరిపోయింది. సో 12తో క్యాన్సిల్ చేస్తే 12 ones 12 అగైన్ 12 ones 12 means 14 అవుతుంది. 12 ones 12, 12 2s 24 పోతే ఇంకా 4, 12 3s 36 పోతే 7 రైట్ బై 10,000 అవుతుంది. ఈక్వల్ టు 1+R అంటే ఎల్సిఎం తీసుకుంటే 100+R/100 కదా, హోల్ పవర్ 2a అవుతుంది కదా. సో ఇది 106 హోల్ స్క్వేర్ ఐ థింక్ 106 హోల్ స్క్వేర్ 106 + 6 1 రైట్ పైనది 106 అవుతుంది. స్క్వేర్ రూట్ తీసుకుంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 106/100 × 100 10 స్క్వేర్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 100+R/100 అవుతుంది రైట్. ఇది ఇన్ఫర్మేషను. ఆటోమేటిక్గా స్క్వేర్ రూట్ పోతే క్యాన్సల్. సో 106/100 అవుతుంది. 106/100 ఈక్వల్ టు 100+ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బై 100. దేర్ఫోర్ వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 6%. ఈ క్వశ్చన్ చేయడం సింపుల్ కానీ క్యాలిక్యులేషన్ ఎక్కువ టైం పడుతుంది. ఆ క్యాలిక్యులేషన్ విత్ ఇన్ టైంలో చేయగలిగితే ఆన్సర్ చేయగలుగుతారు. ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ స్ట్రక్ అవుతారు 1 1 2 3 6కి స్క్వేర్ రూట్ ఎలా కనుక్కోవాలన్నది లేదా ఏ నెంబర్తో క్యాన్సల్ అవుతున్నది. అది ఒక అనాలిసిస్ వచ్చినప్పుడు మాత్రమే అవుతుంది. అంతేగాని 2తోని 2 5తోని 3తోని 4తోని అయితే మీకు టైం వేస్ట్ అయ్యి పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ రాదు. ఎందుకంటే కావాల్సింది హోల్ పవర్ 2 అంటే స్క్వేర్ రూట్ కనుక్కోవాలి. స్క్వేర్ రూట్ కనుక్కోవాలంటే ఇచ్చిన వాల్యూను పర్ఫెక్ట్ స్క్వేర్లోకి పర్ఫెక్ట్ స్క్వేర్లోకి కన్వర్ట్ చేసినప్పుడు మాత్రమే ఆన్సర్ అవుతుంది. పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు, ఇది కూడా పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. కాబట్టి దీన్ని 12తోని క్యాన్సల్ చేయాలనే థాట్ వచ్చినప్పుడు మాత్రమే పాసిబుల్ అవుతుంది. అంతేగాని 12తో కాకుండా 3తోని 4తో చేసుకుంటే మీ టైం వేస్ట్ అవుతుంది. అంటే ఎగ్జామినర్ కూడా ఏం చేస్తాడు మీ క్యాపబిలిటీని చెక్ చేస్తాడు. మామూలుగా ఉన్నప్పుడు ఈ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. కానీ ఎగ్జామ్లో టైం చేయాలంటే మీకు ఒక లాజికల్ వే కావాలి కదా. అంటే యూ నీడ్ టు హ్యావ్ ఏ లాట్ ఆఫ్ ప్రాక్టీస్. ఆ ప్రాక్టీస్ ఉన్నప్పుడు మాత్రమే దీన్ని ఈజీగా ఐడెంటిఫై చేసి స్క్వేర్ రూట్లోకి కన్వర్ట్ చేసుకొని సింప్లిఫై చేస్తారు. అంతేగాని మామూలుగా 2 3 4 చేస్తే ఉన్న వాల్యూ మొత్తం క్యాన్సల్ అవుతుంది. ఇది కూడా ఇంకా ఒకవేళ మీరు పొరపాటున ఇంకా క్యాన్సల్ కూడా చేసుకోవచ్చు. ఏంది 1 1 2 3 6/10,000ని ఇంకా క్యాలిక్యులేషన్ సింప్లిఫై చేసుకోవచ్చు. కానీ అప్పుడు స్క్వేర్ రూట్లోకి కన్వర్ట్ కాదు, మీ టైం వేస్ట్ అవుతుంది రైట్. ఆ పాయింట్ అబ్జర్వ్ చేసుకొని ఎక్కడ ఆపేయాలి ఎక్కడ సాల్వ్ చేయాలని తెలుసుకోవడం ఇంపార్టెంట్. కాబట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 6% ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎట్ వాట్ యాంగిల్ ఆఫ్ ద హ్యాండ్స్ ఆఫ్ ద క్లాక్ ఆర్ ఇంక్లైడెడ్ టైమ్ ఈజ్ 5:15. సో 5:15 ఉన్నప్పుడు అవర్ హ్యాండ్కు మినిట్ హ్యాండ్కి మధ్యలో యాంగిల్ ఎంత 5:15 అంటే అనలాగ్ వాచ్ 3 కదా 5 - 3. సో 5 - 3 ఎంత అంటే 2. అవర్ యాంగిల్ 30 అంటే 60 degrees కదా 60 degrees ప్లస్ 15/2. 15/2 అంటే ఎంత 7.5 మీన్స్ 67.5 degrees. ఇది ఆన్సర్ 67.5. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇలాంటి మోడల్ చూసారు ఏం చేశారు అనలాగ్ వాచ్లో టైం 5:15 అంటే 5:15 అంటే 3 కదా 5 నుంచి 3 తీసేస్తే 2 కదా. సో 2 డిఫరెన్స్ 2 అవర్స్ అని మీనింగ్. ఒక అవర్కు అవర్ హ్యాండ్ 30 degrees మూవ్ అవుద్ది కదా 2 అవర్స్లో 60 degrees మూవ్ అవుద్ది. ఇక్కడ ప్లస్ తీసుకోవాలా మైనస్ తీసుకోవాలంటే ఏం చేశాను 5 - 3 అనేది ప్లస్ వాల్యూ వచ్చింది కదా ప్లస్ వాల్యూ ఈ 15 minutesలో హాఫ్ తీసుకోవాలి 7.5 67.5 degrees. ఒకవేళ రివర్స్ 3 - 5 అయితే మైనస్ వచ్చింది అనుకోండి ఇక్కడ -7.5 వేస్తాం. ఇక్కడ ప్లస్ అలా మైనస్ అనేది డిపెండింగ్ అపాన్ ద సైన్. ప్లస్ వస్తే ప్లస్ చేస్తారు మైనస్ వస్తే మైనస్ చేస్తారు మినిట్స్ని. నెక్స్ట్ వన్. సో ఎట్ వాట్ టైమ్ బిట్వీన్ 4 o'clock and 5 o'clock విల్ బి ద హ్యాండ్స్ ఆఫ్ ద వాచ్ విల్ బి ది ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటాయి. సో ఆపోజిట్ డైరెక్షన్లో ఉండాలంటే కంపల్సరీగా వాటి మధ్యలో యాంగిల్ ఎంత ఉండాలి 180 degrees ఉండాలి. ఆపోజిట్ డైరెక్షన్లో ఉండాలంటే కంపల్సరీగా 180 degrees ఉండాలి. ఫార్ములా సేమ్ ఫార్ములా 2/11 30x ప్లస్ ఆర్ మైనస్ తీటా 2/11 30 ఏ టైము ఎక్స్ అనేది ఇనిషియల్ టైం 4 o'clock 30 × 4 ప్లస్ మైనస్ ప్లస్ తీసుకోవాలి ఎందుకంటే చాలాసార్లు చూసాం ప్లస్ ఆర్ మైనస్. ఇక్కడ మైనస్ ఎప్పుడు తీసుకోవాలంటే ఇక్కడ పెద్ద వాల్యూ ఉంది అంటే ఇక్కడ 180 ఉండి ఇక్కడ 120 తీసుకుంటే మైనస్ తీసుకోవాలి. కానీ ఇక్కడ లెస్ వాల్యూ ఉంది ఇక్కడ
బిగ్ వాల్యూ ఉంది కాబట్టి 180 + 120 ఎంత అంటే 300. సో 300 టోటల్గా 300 × 600/11 అయింది. 11 5s 55 పోతే ఇంకొక 5 ఉంటుంది 50 సారీ 11 5s 55 అయితే 5 11 4s 54 ఇంకా 6 కాబట్టి ఎట్ వాట్ టైమ్ ఎట్ 4:54 6/11 అంటే 4 hours 54 minutes 6/11 minutes దగ్గర రెండు అంటే గంటల ముళ్ళు మరియు నిమిషాల ముళ్ళు వ్యతిరేక దిశలో ఉంటాయి కాబట్టి 54 6/11 54 6/11 past 4 ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 2 గంటలు ఇది ఆపోజిట్లో ఉండాలి కదా, ఇలా వాచ్ తీసుకున్నట్టయితే ఇది 4 అంటే ఇంకొంచెం మూవ్ అయింది కదా, ఎగ్జాక్ట్ తీసుకుంటే ఇది 12 కదా, ఆల్మోస్ట్ 54 ఇలా మూవ్, ఇది కూడా మూవ్ అయింది కదా, ఇది 4 దగ్గర ఉంటుంది, ఇది 11 దగ్గర ఉంటుంది, రైట్. అప్పుడు ఆపోజిట్ డైరెక్షన్లో స్ట్రేట్ లైన్కి వస్తాయి, రైట్. నెక్స్ట్ వన్ 50 men 2K డిప్ ఇన్ వాటర్ అంటే ఒక పండుగ రోజున 50 మంది పురుషులు 40 మీటర్ల పొడవు మరియు 20 మీటర్ల వెడల్పు ఉన్న ఒక వాటర్ ట్యాంక్ లో స్నానం చేశారు. సో దాని ఏరియా వాటర్ ట్యాంక్ యొక్క ఏరియా అవుతుంది, వాటర్ ట్యాంక్ యొక్క ఏరియా 40 × 40 మీటర్ల పొడవు మరియు 20 మీటర్ల వెడల్పు ఈక్వల్ టు వాటర్ ట్యాంకు 800 మీటర్ స్క్వేర్ అవుతారు. ఎంత 50 మంది పురుషులు అన్న ట్యాంక్లో ఒక మనిషిని నీటి సగటు స్థాన ప్రవేశం 4 మీటర్ల క్యూబ్ అంటే ఒక మనిషి దునికినప్పుడు రీప్లేస్ అయ్యే వాటర్ ఎంత అంటే 4 అంటే 4 ఆల్మోస్ట్ పైకి వెళ్తుంది కదండి. అంటే మనుషులు వాటర్లో స్నానం చేస్తున్నది దిగి అంటే ఒక పర్సన్ కనుక వాటర్లోకి దిగితే వాటర్ ఎంత పైకి వెళ్తాట 4 మీటర్ క్యూబ్ పైకి వస్తాడట. అలాంటి మొత్తము ఎంతమంది పర్సన్ స్నానం చేశారు 50 మంది పురుషులు. దేర్ ఫోర్ సో వాట్ ఈస్ ద టోటల్ అంటే హైట్ అలా వేసినప్పుడు ఎంత టోటల్ వాల్యూమ్ ఆఫ్ ద వాటర్ 50 × 4 అంటే ఎంత టోటల్గా 200 మీటర్ క్యూబ్ పైకి లేస్తుంది. మీన్స్ లేవడం కాదు, ఇంత వాటర్ తీసుకుంటారు ఒక పర్సన్ వెళ్ళినప్పుడు 4 మీటర్ క్యూబ్ పైకి వెళ్తే అండ్ టోటల్ 50% వెళ్తే ఎంత పైకి వెళ్తుంది 200 మీటర్ క్యూబ్. దేర్ ఫోర్ అలా వెళ్ళినప్పుడు ట్యాంక్లో నీటి స్థాయి ఎంత పెరుగుతుంది. సో ఇంక్రీజ్డ్ వాటర్ హైట్ అదే కదా, వాటర్ లెవెల్ ఇన్ ద ట్యాంక్ విల్ బీ దెన్ ద రైజ్ ఇన్ ద వాటర్ లెవెల్. 50 మంది ఆ వాటర్లో మీన్స్ ఆ దీర్ఘచతురస్రాకారపు వాటర్ ట్యాంక్లో స్నానం చేసినప్పుడు పెరిగే నీటి మట్టం పరిమాణం ఎంత అని చెప్పాడు. సో 800 ఇవి ఏరియాలో టోటల్ 50 మందికి ఒక్కొక్క మనిషికి 4 మీటర్ క్యూబ్ అంటే 50 మందికి 200 మీటర్ క్యూబ్ వస్తుంది. చేసినప్పుడు 200 మీటరు ఇది మీటర్ ఇచ్చారు కాబట్టి 200 మీటర్ క్యూబ్ ఈజ్ ద 50 టోటల్ 800 వచ్చింది కదా. సో 800 రివర్స్ అవుతుంది కదా, ఒక టోటల్ 50 మందికి 200 అయితే ఉన్నదే 400 కదా. సో కాబట్టి దాన్ని రివర్స్లో వేసుకుంటే 200/800 అవుతుంది. 1/4 అంటే 0.25 మీటర్స్ 0.25 మీటర్స్ వస్తుంది. ఎందుకంటే రెండు మెజర్మెంట్స్ సేమ్ ఉన్నాయి కదా, ఇచ్చింది ఇది మీటర్స్ వచ్చేది మీటర్ క్యూబ్ కాబట్టి ఎన్ని మీటర్ల నీటి మట్టం పైకి లేస్తుంటే 0.25 మీటర్స్ ఇంటూ 100 వేస్తే ఎంత అవుతుంది 25 సెంటీమీటర్స్ పైకి వెళ్తుంది. 25 సెంటీమీటర్స్ మీన్స్ ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, రైట్. నెక్స్ట్ వన్ ఏ లార్జ్ cube is formed from the material obtained by melting the 3 smaller cubes. అంటే వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబ్ ఎంత ఏ క్యూబ్. సో టోటల్ వాల్యూమ్ ఆఫ్ ద స్మాలర్ క్యూబ్ టోటల్ వాల్యూమ్ ఆఫ్ ద స్మాలర్ క్యూబ్స్ ఎంత 3 క్యూబ్ 4 క్యూబ్ ప్లస్ 5 క్యూబ్ 3 క్యూబ్ 27 ప్లస్ 4 క్యూబ్ 64 5 క్యూబ్ 125 దట్ ఈక్వల్ 5 + 4 9 + 7 16 1 + 2 3 + 6 9 + 2 11 216 దిస్ ఈజ్ ద టోటల్ వాల్యూమ్. అంటే 3 చిన్న క్యూబులను కరిగించి ఒక పెద్ద క్యూబ్ తయారు చేశారట. లార్జ్ క్యూబ్ ఈజ్ ఫార్మ్డ్ ఫ్రమ్ యూజింగ్ ద 3 స్మాలర్ క్యూబ్. దేర్ ఫోర్ వాట్ ఈస్ ద సైడ్ రేషియో ఆఫ్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద స్మాలర్ క్యూబ్స్ అండ్ లార్జ్ క్యూబ్కి మధ్యలో రేషియో అన్నారు. సో ఇది స్మాల్ క్యూబ్ వాల్యూమ్ ఏ అనుకుంటే సో మామూలుగా ఇది 3 క్యూబ్లుగా వాల్యూమ్ 216 న్యూ క్యూబ్ ఏబిసి అనుకుంటే న్యూ క్యూబు సమ్ డి అనుకోండి డి క్యూబ్ ఈక్వల్ టు 216 అంటే వాట్ ఈస్ ద డి ఈక్వల్ టు 6 అవుతుంది, రైట్. ఇప్పుడు ఇది స్మాల్ ఒక్కొక్క క్యూబ్ది ఏ క్యూబ్ అనుకుంటే అప్పుడు వాట్ ఈస్ ద రేషియో బిట్వీన్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా. దీని టోటల్ సర్ఫేస్ ఏరియా ఏంది బిగ్ క్యూబ్, డి అంటే బిగ్ క్యూబ్ తీసుకోండి. బిగ్ క్యూబ్ యొక్క సైడు అయితే టోటల్ సర్ఫేస్ ఏరియా 6a² కదా అంటే 6 × d². సో మనల్ని అడిగింది టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద 3 క్యూబ్స్ స్మాలర్ క్యూబ్స్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా కావాలి మనకు. సో 3 క్యూబ్స్ ఉన్నాయి కాబట్టి ఒక్కొక్కది 6 × a² + b² + c² ఇంటూ 6 × d² కదా, ఇదిగా చేయాల్సింది. అంటే 3 చిన్న క్యూబులు ఉన్నాయి, ఒక్కొక్క దాని సైడ్లు 3 4 5 ఉన్నప్పుడు ఆ 3 చిన్న క్యూబులను కరిగించి ఒక పెద్ద క్యూబ్ను తయారు చేశారు. పెద్ద క్యూబ్ తయారు చేసినప్పుడు వచ్చే ఆ పెద్ద క్యూబ్ యొక్క సైడ్ డి అనుకుంటున్నాను. ఆ డి క్యూబ్ వాల్యూ 216 అయితే డి ఈక్వల్ టు 6 అవుతుంది. జనరల్గా క్యూబ్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా సో టోటల్ సర్ఫేస్ ఏరియాకు ఫార్ములా 6a² కదా, 6 × 3 క్యూబ్ 6a² 6b² 6c² అన్నిటిది కలిపి అన్నాడు కాబట్టి 6 క్యాన్సల్ అవుతుంది. సో a² అంటే 9
అండ్ బి స్క్వేర్ 16, సి స్క్వేర్ 25 ఇస్టు డి స్క్వేర్ 36 కదా. సో 25 + 25 50 ఇస్టు 36 అవుతుంది. 50:36 అంటే ఇంకే క్యాన్సల్ 25 అండ్ ఇట్ ఈజ్ 18s కదా, రైట్. 25:18 ఇది ఇన్ఫర్మేషన్, రైట్. నెక్స్ట్ వన్, ఏ బోట్ రన్నింగ్ అప్ స్ట్రీమ్ టేక్స్, ఇది ఒక బోటు అప్ స్ట్రీము డౌన్ స్ట్రీము. వాటర్ ఇలా వెళ్ళింది అనుకోండి, వాటర్ డైరెక్షన్ వెళ్ళేదాన్ని ఏమంటారు, డౌన్ స్ట్రీమ్ అంటారు. యూ. వాటర్కి ఆపోజిట్కి వెళ్తే ఏమంటారు, అప్ స్ట్రీమ్ అంటారు. ఇది అప్, ఇది డౌన్. కాబట్టి అప్ స్ట్రీమ్ని వీతో ఇస్తాం, డౌన్ స్ట్రీమ్ని యూతో ఇస్తాం. అయితే టోటల్గా బోట్ రన్నింగ్ అప్ స్ట్రీమ్ టేక్స్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి, వాటర్కి ఆపోజిట్లో మూవ్ అవ్వడానికి బోట్కు 8 hours 48 minutes పట్టింది. అదేవిధంగా టు కవర్ ద సర్టన్ డిస్టెన్స్ వైల్ ఇట్ టేక్స్ 4 hours టు కవర్ ద సేమ్ డిస్టెన్స్. అంటే డౌన్ స్ట్రీమ్లో వెళ్ళడానికి 4 గంటలు పట్టింది, అప్ స్ట్రీమ్లో వెళ్ళడానికి 8 గంటల 40. ఎందుకంటే డౌన్ స్ట్రీమ్లో వాటర్ ఎంబడి బోట్ వెళ్తుంది కాబట్టి ఫాస్ట్గా వెళ్తుంది. అప్ స్ట్రీమ్లో వాటర్కి అగెనిస్ట్ వెళ్ళాలి కాబట్టి ఎక్కువ టైం పట్టింది. అయితే దెన్ వాట్ ఈస్ ద రేషియో బిట్వీన్ ద స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్, స్పీడ్ ఆఫ్ ద బోట్ అంటే ఎక్స్, కరెంట్ వాటర్ స్పీడ్ వై, x:y ఎంత అని అడిగారు. అర్థమైందా? సో ఒకటే బోట్ వెళ్ళే డిస్టెన్స్ సేమ్ ఉంటుంది కాబట్టి డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం కదా, డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. సో డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం, ఇది ఇన్ఫర్మేషన్. బోత్ ద కేసెస్ మీన్స్ సేమ్ డిస్టెన్స్ ఎత్తుంది. అంటే అప్ స్ట్రీమ్ డిస్టెన్స్ ఈక్వల్ టు డౌన్ స్ట్రీమ్ డిస్టెన్స్. అప్ స్ట్రీమ్ డిస్టెన్స్ ఎంత ఉంటుందో డౌన్ స్ట్రీమ్ డిస్టెన్స్ కూడా అంతే ఉంటుంది. స్పీడ్ ఇంటూ టైం అంటే v ఇంటూ టైమ్ 8 hours and 48 minutes, అంతే కదా. 8 hours and 48 minutes, 48 minutesని అవర్లోకి మార్చండి. డౌన్ స్ట్రీమ్ డిస్టెన్స్ స్పీడ్ ఇంటూ టైం మీన్స్ u ఇంటూ టైము 4 hours డైరెక్ట్గా ఇచ్చారు, రైట్. సో నెక్స్ట్ 6 నెక్స్ట్ 12 4s 12 5s. v అంటే ఫార్ములా x - y ఇంటూ 5 8s. సో 12 4s 5, 5 8s 40, 44/5 ఈక్వల్ టు u అంటే దిస్ ఈజ్ u ఫార్ములా x + y ఇంటూ 4, రైట్. ఇది ఇన్ఫర్మేషన్. సో v ఇంటూ 8 hours 48 minutes అంటే 44/5, u అంటే x + y ఇంటూ 4. 4తో క్యాన్సల్ చేస్తే 11 వచ్చింది. చేసినప్పుడు 11x - 11y ఈక్వల్ టు 5x + 5y అవుతుంది. సో 11x - 5x 6x ఈక్వల్ టు 11y అంటే 16y అవుతుంది. 2 3s 2 8s. దేర్ ఫోర్ ఫైనల్గా రేషియో x/y ఈక్వల్ టు 8/3 వచ్చింది. 8/3 వచ్చింది. సో 8 అంటే x అంటే బోట్ స్పీడు, y అంటే వాటర్ స్పీడ్. 8/3 మీన్స్ 8:3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇది ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ సిరీస్ని కనుక్కున్నాం. ZA5 Y4P అంటే వీటి నెంబర్స్ని యాడ్ చేసుకోండి ఒకసారి. Z అంటే 26 కదా, 26 + 1 27 + 5 యాడ్ చేయండి, టోటల్ 32 వచ్చింది. నెక్స్ట్ Y 25 + 4 29, 29 + 2 31 వచ్చింది. నెక్స్ట్ X 24, 24 + 3 27 + 6 ఎంత 33. ఆ తర్వాత W 23 + 3 26, 26 + 4 30. నెక్స్ట్ నెంబర్ ఎంత చూసారా, 32 + 1 33 + 1 ఎంత రావాలి, 34 రావాలి. ఇక్కడ 31 - 1 ఆల్టర్నేట్ సిరీస్. సో ఆల్టర్నేట్ సిరీస్ +1 అండ్ నెక్స్ట్ +1 అంతే కదా. 32 + 1 33 + 1. సో +1 యాడ్ అయితే 34 వస్తుంది. అంటే ఇక్కడ +1 యాడ్ చేసుకుంటే ఇక్కడ ఎంత వస్తుంది, 34 వస్తుంది. +1 - 1 అంతే కదా. ఆల్టర్నేట్ సిరీస్ +1 - 31 - 1 30, నెక్స్ట్ -1 చేస్తే 29 వస్తుంది. కాబట్టి ఇక్కడ ఓవరాల్గా 24 రావాలి. ఇక్కడ ఏ ఆప్షన్ చేస్తే సో ఇట్ ఈస్ 22 + 5 27 + 7 34 వచ్చింది కదా, చూసారా. సో రెండు ఉన్నాయి, ఏ ఉంది డి ఉంది. కానీ ఇక్కడ నెంబర్స్ అనేది దేనికి యాడ్ అవుతుంది చూసారా. ZA5 Y4B XC6 W3D ఏ తర్వాత 5 ZA, రైట్. YB క్రాక్స్ డ్యూ అంటే చూసారా, ఆపోజిట్ లెటర్స్కి ఎక్స్ట్రా నెంబర్స్ యాడ్ చేశారు. ఆపోజిట్ లెటర్సే ZYX, ఫస్ట్ Z తర్వాత Y -1 Y - X 24 - 3 23, 23 - 1 ఎంత రావాలి, నెక్స్ట్ 22. డెఫినెట్గా V రావాలి ఫస్ట్. కాబట్టి ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 22 + 5 27 + 7 34. అంతేగాని ఆప్షన్ ఏలో కూడా E7V ఉంది, ఇది తీసుకోకూడదు. ఎందుకంటే ZYX డిసెండింగ్ ఆర్డర్ చూసారు సిరీస్. Z - 1 Y - 1 X - 1 W - 1 X, సారీ W - 1 V కదా. తర్వాత ABCDE, ఆ తర్వాత నెంబర్స్ యాడ్ అయ్యాయి E7. కాబట్టి డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆ తర్వాత పి సేమ్ ఉంది, ఏడు కూడా మిస్ అయింది ఆటోమేటిక్గా పిఏ కదా, మిస్ అయిన లెటర్ పి. ఆ తర్వాత క్యూ సేమ్ ఉంది, PQ కూడా సేమ్ ఉంటుంది. ఆ తర్వాత RSTU కదా రావాల్సింది, RSTU ఎందుకంటే నెక్స్ట్ V ఉంది కదా. నెక్స్ట్ ఇక్కడ
5 minus 1 4, 4 minus 3 2 కదా. PQU2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. PQU2 P5 ఆర్ సరే పీకి ఇచ్చారు కదా, నెంబరింగ్ అనేది పీకి ఇచ్చారు కాబట్టి తీసేయండి. అన్నింటిలో నెంబర్ 5 4 3 P2QU కదా, కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రైట్, నెక్స్ట్ వన్. సో మారథాన్ అనేది రేస్ కు సంబంధించింది అయితే హిబర్నేషన్ అనేది దేనికి సంబంధించింది? సో మారథాన్ అంటే లాంగ్ రేస్ కదా, రైట్. లాంగ్ రన్ ని మారథాన్ అంటారు కదా. సో పెద్ద పరుగు లేదా లాంగ్ రన్ మారథాన్ రేస్ కు పోటీకి సంబంధించింది మారథాన్ అనేది. హిబర్నేషన్ నిద్రాణసి దేనికి సంబంధించింది? స్లీపింగ్ కి సంబంధించింది కదా, రైట్. అనాలజీ క్వశ్చన్. మారథాన్ అనేది రేస్ కు సంబంధించింది అయితే నిద్రాణసి నిద్రకు సంబంధించింది కదా, రైట్. నెక్స్ట్ వన్. విచ్ వర్డ్ డస్ నాట్ అంటే ఏది డిఫరెంట్ గా ఉంది? గిటారు, ఫ్లూటు, వయలిను, సెల్లో. సో గిటార్ అనేది ఇవన్నీ స్ట్రింగ్ ఐటమ్స్ కదా. ఫ్లూట్ అనేది వేణు అనేది గాలితోని కదా, ఏరుతో నడిచేది ఫ్లూట్ కదా. ఫ్లూట్ ఎలా వాయిస్తారు మనం? నోట్తో వాయించినప్పుడు. ఎలా? విండ్ ఎనర్జీతో, మీన్స్ విండ్ ద్వారా రన్ చేసేది ఫ్లూట్ కదా. మిగతా అని స్ట్రింగ్ ద్వారా, అంటే తీగ వాయిద్యాలు ఇవన్నీ. గిటార్ కానీ, వయలిన్ కానీ, సెల్ కానీ తీగ వాయిద్యాలు. ఫ్లూట్ మాత్రం గాలితో రన్ అవుతుంది కాబట్టి ఇది డిఫరెంట్గా ఉంది. ఏది? ఫ్లూట్ ఈజ్ డిఫరెంట్. ఏది డిఫరెంట్గా ఉందంటే ఫ్లూట్ డిఫరెంట్గా ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, బుక్, ఇండెక్స్, గ్లాసరీ, చాప్టరు. అంటే ఇండెక్స్, గ్లాసరీ, చాప్టర్ అనేది పార్ట్స్ ఆఫ్ ద బుక్లోని పార్ట్స్ కదా. చాప్టర్ బుక్లో ఒక పార్ట్, గ్లాసరీ అనేది ఒక పార్ట్, ఇండెక్స్ అనేది ఒక పార్ట్. కానీ బుక్ అనేది ఇవన్నీ కలుపుకొని ఉంటుంది కాబట్టి ఏది డిఫరెంట్ ఉందంటే బుక్ ఈజ్ డిఫరెంట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ స్టేట్మెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్ క్వశ్చన్స్ ఇచ్చారు. స్టేట్మెంట్ అండ్ ఆర్గ్యుమెంట్ క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు ఏదైనా ఇది జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు తీసుకోవాలి. ఎలా జడ్జిమెంట్ ఇవ్వాలి? తీసుకునేటప్పుడు జనరల్ నాలెడ్జ్ని కూడా కన్సిడర్ తీసుకోవాలి. అంటే కంప్లీట్గా కాన్సెప్ట్ గురించి ఐడియా ఉన్నప్పుడు మాత్రమే సాల్వ్ చేయగలుగుతాం. లేకుంటే ఎలాంటి నాలెడ్జ్ లేకుండా మనం ఓన్గా డెసిషన్ తీసుకోకూడదు. సో డెఫినెట్గా ఆ ఇన్ఫర్మేషన్ సాల్వ్ చేసేటప్పుడు దాని గురించి కొంచెం జనరల్ నాలెడ్జ్ అనేది అప్లై చేయాల్సి ఉంటుంది. అప్లై చేసినప్పుడు ఆ తీర్పు ఇచ్చేటప్పుడు అందరికీ వర్తించాలి, మీ ఒక్కరి గురించి కాదు, సమాజానికి అందరికీ వర్తించేటట్టుగా సాల్వ్ చేయాలి క్వశ్చన్స్. అంటే ఇచ్చేటప్పుడు మీరే జడ్జి అనుకొని తీర్పు ఇచ్చేయండి. అంటే ఏది యాజ్ పర్ ద సోషల్ ప్రాస్పెక్టివ్లో, లేదా మీరే ప్రెసిడెంట్ అనుకొని ఏది కరెక్టో ఏది కరెక్ట్ కాదో చెక్ చేయాలి. అంటే యాజ్ పర్ ద గివెన్ స్టేట్మెంట్ ప్రకారమే మనం కన్క్లూజన్స్ని థింక్ చేయాలి, రైట్. అది ఆ స్టేట్మెంట్ బి అంటే విత్ రెస్పెక్ట్ టు సమ్ స్టేట్మెంట్ జనరల్ నాలెడ్జ్ ఉండాలి. జనరల్ నాలెడ్జ్ దేనికి అప్లై చేయాలి? ఆ స్టేట్మెంట్కి అప్లై చేసి ట్రూ ఆఫ్ ఫాల్స్ చెప్పడం మన డ్యూటీ. ఏమిచ్చారంటే కాలేజీ, యూనివర్సిటీలో స్టూడెంట్స్ యూనియన్ ఉండాలా అనేది క్వశ్చన్. ప్రతి కాలేజీలో స్టూడెంట్ యూనియన్ ఉంటుంది కదా. సో దానికి ప్లస్లు ఉంటాయి, మైనస్లు ఉంటాయి. ఈ స్టేట్మెంట్ ఈ కన్క్లూజన్ ప్రకారం అది ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా చూసుకోవాలి. సో ఇది క్యాంపస్లో రాజకీయ వాతావరణం సృష్టిస్తుంది, నిజమే కదా. స్టూడెంట్ యూనియన్ ఉంటే ప్రతిసారి గొడవలు చేసేదాన్ని రాజకీయం చేస్తారు, కరెక్టే కదా, రైట్. నెక్స్ట్, అవును ఇది చాలా అవసరం విద్యార్థుల భవిష్యత్తు. రాజకీయం అంటే రాజకీయం చేయడం వల్ల ఒక న్యూసెన్సే క్రియేట్ చేయబడుతుంది కాలేజీకి. కానీ అలాంటి నాలెడ్జ్ లేకపోతే ఫ్యూచర్లో అంటే అందరు కొంత కాలేజీలో ఉన్న ప్రతి ఒక్కరు జాబ్ చేయాలని రూల్ అదే. కొంతమంది పాలిటిక్స్ సైడ్ కూడా వెళ్ళదు కదా, ఎందుకంటే వెల్ ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు మీన్స్ స్టూడెంట్సే కదా. నెక్స్ట్ రేపటి నేటి విద్యార్థుల రేపటి మీన్స్ ఫారస్లు అన్నప్పుడు ఇవన్నీ విషయాలు వదిలేస్తే, సో ఈ స్టూడెంట్స్ కనుక ఎడ్యుకేషన్ బాగుంటే ఇక్కడ నుంచే నేర్చుకుంటారు కదా పాలిటిక్స్ అనేది, రైట్. ఆటోమేటిక్గా గుడ్ గవర్నెన్స్కి యూజ్ అవుతుంది కదా. సో గుడ్ గవర్నెన్స్కి యూజ్ అవుతుంది కదా. కాబట్టి సో దీన్ని ఏం చేసుకోవచ్చు? ఇది చాలా అవసరం. విద్యార్థుల భవిష్యత్తుకు రాజకీయం అవసరం అనేది నిజమే కదా. జనరల్గా అయితే ఇక్కడ స్టూడెంట్స్ యూనియన్స్ లేకపోతే కొన్నిసార్లు సమస్యలు ఏర్పడవచ్చు మేనేజ్మెంట్కును వీళ్ళకు. కాబట్టి ఏదైనా మేనేజ్మెంట్ ఇష్యూ చేసినప్పుడు స్టూడెంట్ యూనియన్ వెంబడే అటాక్ అవుతుంది. కానీ దీన్ని ప్రతిసారి రాజకీయంగా చేసే స్టూడెంట్స్ యూనియన్స్ కూడా ఉన్నాయి కదా. కాబట్టి అంటే విత్ రెస్పెక్ట్ టు స్టేట్మెంట్, ఈ స్టేట్మెంట్ ప్రకారం చూసినప్పుడు కన్క్లూజన్స్ రెండు ట్రూ అని చెప్పొచ్చు, రెండు కరెక్ట్గానే ఉన్నాయి. నెక్స్ట్, షుడ్ ఇండియా గివ్ అవే కాశ్మీర్ టు పాకిస్తాన్? కాశ్మీర్ను ఇండియా పాకిస్తాన్కి తిరిగి ఇవ్వాలన్నారా? పాకిస్తాన్కి ఇవ్వాలంతే. భారతదేశం కాశ్మీర్ పాకిస్తాన్కి ఇవ్వకూడదంట. కాశ్మీర్ ఒక అందమైన రాష్ట్రం, ఇది భారతదేశం విపరీతమైన విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జిస్తుంది. అవును, ఎందుకంటే టూరిస్ట్ ప్లేస్లు ఎక్కువ ఉన్నాయి కదా కాశ్మీర్లో. అది జనరల్ నాలెడ్జ్ అంటే అర్థమైందా? కాశ్మీర్ గురించి మాట్లాడగానే అక్కడ టూరిస్ట్ ప్లేస్ అనే విషయం మీకు తెలిసి ఉంటేనే సాల్వ్ చేయగలుగుతారు. టూరిస్ట్ ప్లేస్ అంటే ఎక్కువ మంది విదేశీయులు వస్తున్నారు కాబట్టి విపరీతమైన విదేశీ మారక ద్రవ్యం అనేది వస్తుంది. కాబట్టి ఫస్ట్ వన్ ట్రూవే. అవును, ఇది వివాదాలు పరిష్కరించరు. అవును, వివాదాలు అంటే కాశ్మీర్ ఇస్తే నెక్స్ట్ ఇంకో స్టేట్ అడుగుతారు కదా, చైనా వాళ్ళు ఇంకొక ప్రాంతం అడుగుతారు కదా. కాబట్టి అది కరెక్ట్ కాదు. ఇవ్వడం అనేది సెకండ్ది ఫాల్స్ అవుతుంది. కాబట్టి వన్ మాత్రమే ట్రూ అవుతుంది. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. సో షుడ్ యంగ్ ఎంటర్ప్రెన్యూర్ బి ఎంకరేజ్ అంటే ఏంది? యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలా అనేది క్వశ్చన్. అవును, దేశ పారిశ్రామిక అభివృద్ధి ఇది అవును నిజమే కదా. యంగ్స్టర్స్ ఉన్నప్పుడు నెక్స్ట్ వాళ్ళకు కూడా కొంత నేర్చుకొని వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఫ్యూచర్లో అప్లై చేయగలుగుతారు, అది బెనిఫిట్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ వన్ ట్రూవే. అవును, ఇది ఉపాధి మార్కెట్పై భారాన్ని తగ్గిస్తుంది, అంతే కదా. సో భారాన్ని తగ్గించి వీళ్ళ టాలెంట్తో దాన్ని ముందుకు తీసుకోవడానికి సహాయపడుతుంది. ఇవి రెండు కరెక్ట్ అవుతుంది. కాబట్టి ఇది రెండు కరెక్ట్ అంటే బోత్ 1 and 2 ఆర్ స్ట్రాంగ్ అని చెప్పొచ్చు. ఆ తర్వాత ఏమిచ్చారు? పార్లమెంటరీ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి గరిష్ట వయ పరిమితి 65 ఏళ్ళే ఉండాలా అంటే ఇప్పటిదాకేంది కొంతమంది 70-80 ఏళ్ళ వాళ్ళు కూడా పోటీ చేస్తారు కదా. అప్పర్ ఏజ్ లిమిట్ అనేది ఏం పెట్టలేదు ఇండియాలో. కానీ మనం ఏం చెప్తున్నారు, ఒకవేళ అప్పర్ ఏజ్ లిమిట్ అనేది 65 ఏళ్ళు ఉంటే ఏం జరుగుతుంది అనేది మన క్వశ్చన్.
65 ఏళ్ళు కనుక అప్పర్ ఏజ్ ఉంటే ఏం జరిగింది? అవును, సాధారణంగా 65 ఏళ్ళు పైబడిన వారు తమ చైతన్యాన్ని మరియు సంకల్ప శక్తిని కోల్పోతారు. తప్పు అట్లా అనడం. ఎందుకంటే చాలామంది 65 ఏళ్ళ తర్వాత కూడా మంచి నిర్ణయాలు తీసుకున్న వాళ్ళు చాలామంది గొప్ప వాళ్ళు ఉన్నారు. అవునా? ఎగ్జాంపుల్ మోడీ లాంటి వారు చాలామంది ఉన్నారు కదా. 65 ఏళ్ళ తర్వాత గొప్ప నిర్ణయాలు తీసుకున్నారు చాలామంది ఉన్నారు. కాబట్టి అది తప్పు కాదు. జీవితకాలం ఎంత పెరిగిందంటే ప్రజలు 80 ఏళ్ళ వయసు వరకు కూడా శారీరకంగా మరియు మానసికంగా చురుగ్గా ఉంటారు. అది అందరి విషయంలో జరగదు కదా. 80 ఏళ్ళ వరకు కొంతమంది ఉన్నారు, కానీ అందరు ఉంటారంటే చెప్పలేం. మళ్ళీ అందరి గురించి థింక్ చేసినప్పుడు సెకండ్ వన్ ఫాల్స్ అవుతుంది. రెండు ఫాల్సే. కాబట్టి నైదర్ వన్ నార్ టూ ఇస్ స్ట్రాంగ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్, షుడ్ హై చిమ్నీస్ బి ఇన్స్టాల్డ్ ఇన్ ఇండస్ట్రీస్? పరిశ్రమలలో ఎత్తైన చిమ్నీలను ఏర్పాటు చేయాలా? చాలా హైట్లో ఉన్న చిమ్నీస్ని ఏర్పాటు చేయాలా? అవును, ఇది నేల స్థాయిలో కాలుష్యం కరెక్టే కదా. సో ఆ చిమ్నీ అనేది మీన్స్ ఎర్త్ కన్నా టాప్లో పెట్టినప్పుడు బయటకు వెళ్ళిపోతుంది కదా పొగ మొత్తం, రైట్? అది కరెక్ట్, కాలుష్యాన్ని తగ్గిస్తుంది. కాదు, ఇది ఎగువ వాతావరణంలో కాలుష్యాన్ని పెంచుతుంది. పైనకి వెళ్ళినప్పుడు సంబంధం లేదు. మనకు అనేది భూమిపైన ఉండే కాలుష్యాన్ని తగ్గించగలగాలి. కాబట్టి ఫస్ట్ వన్ మాత్రమే ట్రూ. పైనకి వెళ్ళిన తర్వాత కాలుష్యాన్ని ఏర్పరుస్తుందో లేదో మనకు తెలియదు. ఈ స్టేట్మెంట్ ఏంది? స్టేట్మెంట్ గురించి థింక్ చేయాలి, తర్వాత జరిగే విషయం గురించి మనకు సంబంధం లేదు. ఏమిచ్చారు? పరిశ్రమల్లో ఎత్తైనది ప్లేస్లో ఉంచడం వల్ల ఇది బెనిఫిట్ జరుగుతుంది. ఎక్కడ? భూమిపైన ఉన్న వాళ్ళకు వాతావరణ కాలుష్యాన్ని తగ్గిస్తుంది. ఇది మాత్రం కరెక్టే. ఈ స్టేట్మెంట్ గురించి పైనకి వెళ్ళిన తర్వాత ఎక్కువ ఇండస్ట్రీస్ అయినప్పుడు జరుగుతుంది కావచ్చు తర్వాత విషయం. కానీ ఎక్కువ ఇండస్ట్రీస్ గురించి స్టేట్మెంట్లో మెన్షన్ చేయలేదు కదా. ఓన్లీ ఇండస్ట్రీలో ఒక ఇండస్ట్రీ పరిశ్రమల్లో ఎత్తైన పెట్టడం వల్ల బెనిఫిట్ జరుగుతుందన్నది కరెక్ట్ అవుతుంది. కాబట్టి ఓన్లీ ఆర్గ్యుమెంట్ వన్ ఈజ్ స్ట్రాంగ్ అని చెప్పొచ్చు. తర్వాత సో స్టేట్మెంట్ కన్క్లూజన్స్ ఏం చెప్పారు? క్రాఫ్ట్ రంగులను ఉపయోగించండి అని మన జీవితానికి రంగులు అద్దుతాయి. ఇది మన జీవితానికి ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది. ఒక అడ్వర్టైజ్మెంట్ ఏం చెప్పారు? క్రాఫ్ట్ రంగులను ఉపయోగించండి అని చెప్పారు. అంటే రోలింగ్ పేపర్స్ ఉంటాయి కదా, ఆ రంగులను ఉపయోగించండి అని చెప్పాడు. ఆకర్షణీయమైన నినాదాలు ప్రజలను ఆకర్షించవు. అండ్ ప్రజలు ముదురు రంగులను ఇష్టపడతారు. రెండు తప్పే కదా. వాళ్ళు ఏది ఇష్టపడతారో మనకు సంబంధం లేదు. వీళ్ళు ఉపయోగించమని ఒక అడ్వర్టైజ్మెంట్ చెప్తున్నారు, క్రాఫ్ట్ రంగులు మాత్రం. సో నినాదాలు ఆకర్షిస్తాయంటే మంచిగా ఉంటే ఒకసారి తీసుకుంటారు, ఇంకోసారి ఎంత మంచిగా ఉన్నారని రిసీవ్ చేయరు కదా. కాబట్టి రెండు తప్పే. సో రెండు కరెక్ట్ లేవు కాబట్టి ఆప్షన్ సి అనేది కరెక్ట్. రెండు తప్పే. నెక్స్ట్ వన్, జైలుకు వెళ్లే రాజకీయ ఖైదీలందరూ బెయిల్పై విడుదల చేయారు. రాజకీయ దండాలు తప్ప ఇతర కారణాలు హత్యలో సంబంధం ఉన్న వ్యక్తులను బెయిల్కు మంజూరు కాలేదు. సో జైలు వెళ్ళిన రాజకీయాలందరినీ విడుదల చేశారంట. రాజకీయ దండాలు తప్ప ఇతర కారణాల వల్ల హత్యల్లో సంబంధం ఉన్న వ్యక్తులకు, అంటే అందరికీ జైలుకి వెళ్ళిన కొంతమంది మాత్రం రిలీజ్ అయ్యారు, ఇంకొంతమంది మాత్రం రిలీజ్ కాలేదు. ఎవరు అయ్యారంటే రాజకీయ కారణాల పరంగా ధర్నాలు ఇవి చేసిన వాళ్ళు మాత్రం వెళ్ళారు. హత్యలు చేసిన వాళ్ళు అక్కడే ఉన్నారు, జైల్లోనే ఉన్నారు. అది స్టేట్మెంట్. ఏ రాజకీయ ఖైదీ హత్య చేయలేదు, అదే కదా మీనింగు. ఒకవేళ రాజకీయాల పరంగా జైల్లోకి వెళ్ళారు, కానీ రాజకీయాలు చేసిన వాళ్ళు ఏ ఒక్కరు హత్య చేయలేదు కాబట్టి బయటకు వచ్చారు. హత్య చేసిన వాళ్ళు జైల్లోనే ఉన్నారు. కొంతమంది రాజకీయ నాయకులు అరెస్టు చేయలేదు. సో దాని గురించి తెలియదు కాబట్టి ఫస్ట్ వన్ మాత్రమే స్ట్రాంగ్గా ఉంది. ఆధునిక మనిషి గతంలో కాకుండా చేసే ఎంపిక ద్వారా తన విధిని ప్రభావితం చేస్తున్నాడు. గతంలో కాకుండా అంటే ఏమిచ్చారు? మోడర్న్ మ్యాన్ ఇన్ఫ్లుయెన్స్ ఈస్ డెస్టినీ బై ద చాయిస్ ద మేకింగ్ ద అన్లైక్ ఇన్ ద ఫాస్ట్. అంటే గతంలో చేసిన దానికంటే మోడర్న్ మనిషి ఏం చేస్తున్నాడు? ఎంపికల ద్వారా తన విధిని ప్రభావితం, అంటే తన ఫ్యూచర్ని తనే చేంజ్ చేసుకోగలుగుతుండు. సో ఇంతకుముందు మనిషికి తక్కువ ఎంపికలు అందుబాటులో ఉండేవి, నిజమే కదా. ఇప్పటితో పోలిస్తే గతంలో తక్కువగా ఛాయిసెస్ ఉండేవి పర్సన్కి. ఇప్పుడు ఎక్కువ ఛాయిసెస్ ఉన్నాయి కాబట్టి వాటిని చేసుకొని ఏది బెస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోగలుగుతున్నాడు. కాబట్టి తన ఫ్యూచర్ను తానే చేంజ్ చేసుకోగలుగుతున్నాడు. కరెక్టే కదా. విధిని ప్రభావితం చేయాలంటే కోరిక గతంలో లేదు, ఎప్పుడైనా ఉండేది, కానీ గతంలో అది పాసిబుల్ కాలేదు. ఇప్పుడు పాసిబుల్ అవుతుంది, ఎందుకంటే ఎక్కువ ఆప్షన్స్ ఉన్నాయి. కాబట్టి ఆప్షన్ వన్ అనేది ట్రూ అవుతుంది. ఏ. నెక్స్ట్ వన్, నగరంలో ఏ మరియు బి వార్డులో నీటి సరఫరాపై దాదాపు 50% ప్రభావం ఉంటుంది. శుక్రవారం ప్రధాన లైన్లు మరమ్మతులు జరుగుతున్నాయంట. మీన్స్ వాటర్ ప్రాబ్లం ఉంది. ఏదో ఒక నగరంలో ఏ మరియు బి రెండు వార్డులకు వాటర్ రాదు. నీటి సరఫరా దాదాపు అంటే ఏంటి, అంతకుముందు వచ్చిన వాటర్లో 50% మాత్రమే వస్తుందని చెప్పారు. ఎందుకు? కొన్ని నీటి సమస్యలు ఉన్నాయి, వాటిని రిపేర్ చేస్తున్నారు. సో దాని కన్క్లూజన్ ఏందమ్మా? ఈ వార్డులో నివాసితులు శుక్రవారం నీటిపై పొదుపు చేసుకోవాలి. కరెక్టే కదా. వాటర్ తక్కువ వస్తున్నాయి కూడా తక్కువ వినియోగించుకోవాలి. అండ్ ఈ వార్డులో నివాసితులు ముందు రోజు కొంత నీటిని నిల్వ చేసుకోవాలి. కరెక్టే కదా. రెండు పొదుపు చేసుకుంటారంటే నెక్స్ట్ డే కోసం ఆపి చేసుకుంటారు. ముందే అనౌన్స్మెంట్ ఇచ్చారు కాబట్టి సో దానికి కొంచెం నీటిని పొదుపు చేసుకుంటారు. అదేవిధంగా ఆ తర్వాత నీటిని నిల్వ చేసుకోగలుగుతారు. అంటే పొదుపు చేసుకుంటే వాడి దగ్గర తక్కువ వాడుకుంటారు, అండ్ కొంత వాటిని నిల్వ చేసుకోగలుగుతారు. రెండు కరెక్టే కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద సూటబుల్ ఆన్సర్. నెక్స్ట్, వరకట్నానికి వ్యతిరేకంగా ఎక్కువగా మాట్లాడే వ్యక్తులు దానిని స్వయంగా తీసుకున్నవారే అనేది స్టేట్మెంట్. ఎవరైతే డౌరీ సిస్టమ్కి అగనిస్ట్గా మాట్లాడతారో, డౌరీ తీసుకోవడం మంచిది కాదని చెప్తారో వాళ్ళే వరకట్నం తీసుకొని మాట్లాడతారు ముందు అనేది క్వశ్చన్. చేయడం కంటే చెప్పడం సులభం, నిజమే కదా. వాళ్ళు తీసుకున్నారో ఆల్రెడీ, వాళ్ళ పని అయిపోయింది. సో ఎవరైతే కట్నాలు తీసుకున్నారో వాళ్ళే కట్నం గురించి మాట్లాడుతున్నారు అనేది క్వశ్చన్ ఇక్కడ. అర్థమైందా?
కట్నాలు తీసుకున్న వాళ్ళే మళ్ళీ తీసుకోవద్దని ఆర్గ్యుమెంట్ చేస్తారు. అంటే రైట్, చేయడం కంటే చెప్పడం సులభం. చెప్పడం నిజమే కదా, చెప్పడం సులభమే, చేయడం అనేది వాళ్ళ వరకు వచ్చినప్పుడు. ఎందుకంటే ఇతనే తప్పు చేశాడు, కానీ అతనే ప్యానల్లో కూర్చొని వరకట్నాలు తీసుకోవడం తప్పు అని చెప్తారు. ఫస్ట్ అతను కరెక్ట్ ఉన్నప్పుడు కూడా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. సో ఈ నవే డేస్ ఇట్ ఈస్ ఫ్యాషన్ అయిపోయింది కదా. సో తప్పు చేసిన వాళ్ళే మళ్ళీ మాట్లాడుతున్నారు. కరెక్ట్ అని స్టేట్మెంట్ ప్రకారం చెప్తున్నాను, నేను ఏది సొంతంగా ఊహించుకోవట్లేదు, స్టేట్మెంట్ ప్రకారం. సో ఎవరైతే ఎవరు అంటే కట్నాలు తీసుకున్న వాళ్ళు మళ్ళీ దాన్ని మాట్లాడుతున్నారు అనేది చేయడం కంటే చెప్పడం సులభం. రైట్, వాళ్ళ ప్రకారం ప్రజలకు ద్వంద్వ ప్రమాణాలు ఉన్నాయి. అవును, రెండు ఉంటాయి. వాడు అనుకునేది ఒకటి, చెప్పేది ఒకటి, చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ముందు చెప్తాడు ఏమని తీసుకోవద్దని, కానీ వాడే తీసుకుంటాడు మళ్ళీ ఈ స్టేట్మెంట్ ప్రకారం. కాబట్టి రెండు కరెక్టే. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మీరు స్టేట్మెంట్, మీరు దీని ద్వారా 1 సంవత్సరం ప్రొబేషన్ పీరియడ్ ప్రోగ్రామ్గా నియమితులయ్యారు. ప్రొబేషన్ పీరియడ్ అంటే టెస్టింగ్ టైం అండ్ మరియు మీ పనితీరు నిర్ధారణ కోసం వ్యవధి ముగింపులో సమీక్షించబడుతుంది. సో అపాయింట్మెంట్ లెటర్లో ఒక లైన్ ఇచ్చారు. అంటే జాబ్ జాయిన్ అయిన తర్వాత ప్రతి జాబ్కు ప్రొబేషనరీ పీరియడ్ ఉంటుంది కదా. ప్రొబేషనరీ పీరియడ్ అంటే టెస్టింగ్ టైం. ఆ టైంలో మీ పర్ఫార్మెన్స్ను చెక్ చేస్తారు. రైట్, అది ఆఫర్ లెటర్లో ఇచ్చారంట. అయితే అపాయింట్మెంట్ ఆఫర్ సమయంలో ఒక వ్యక్తి పనితీరు సాధారణంగా అపాయింట్మెంట్ ఆఫర్ సమయంలో తెలియదు కదా, అది నిజమే కదా. అపాయింట్మెంట్ ఇచ్చినప్పుడు మార్కుల ఆధారంగా అతనికి జాబ్ ఇచ్చారు, కానీ తన యాటిట్యూడ్ ఎలా ఉంది, వర్క్ను చేయగలుగుతాడా, ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత తన క్యాపబిలిటీ చెక్ చేయడం కోసం ప్రొబేషనరీ పీరియడ్ అవుతున్నది. సో కాబట్టి అది నిజమే కదా. అపాయింట్మెంట్ ఆఫర్ సమయంలో ఒక వ్యక్తి యొక్క పనితీరు సాధారణంగా తెలియదు కాబట్టి నెక్స్ట్ ప్రొబేషనరీ టైం పెట్టారు అతనికి. సాధారణంగా ఒక వ్యక్తి ప్రొబేషనరీ పీరియడ్లో తను విలువను నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తాడు, అంతే కదా. ఒకసారి జాబ్ వచ్చినాక ఎవరు వెనకెళ్ళాలని అనుకోరు కదా. కాబట్టి ఎలా అయినా కష్టపడి ఆ ప్రొబేషనరీ పీరియడ్ను సమర్థవంతంగా పూర్తి చేసుకుంటాడు, నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తాడు. కాబట్టి రెండు కరెక్టే. కాబట్టి ఆప్షన్ డి ఇస్ అ సూటబుల్ ఆన్సర్. నెక్స్ట్, రూపాయలు 108 కోట్లతో వంతెన నిర్మించబడిందంట, మరియు సివిల్ బస్సు సర్వీస్ కూడా లేదు, దానిని ఉపయోగించుకోవడం లేదు, అది స్థూలంగా ఉపయోగించబడకుండా ఎంతో పాపం. కొత్త ఫ్లైఓవర్పై ఒక పౌరుడి అభిప్రాయము శివారు ప్రాంతం యొక్క తూర్పు మరియు పడమర వైపులను కలుపుతుంది. అంటే ఒక ప్రాంతంలోని తూర్పు మరియు పడమర ప్రాంతాలని కలపడానికి ఒక బ్రిడ్జ్ చేశారు. ఆ బ్రిడ్జ్ చేసిన తర్వాత దాన్ని ఎవరు ఉపయోగించుకోవట్లేదంట. ఉపయోగించుకోకపోతే ఒక పౌరుడు ఇలా అవుతుండే, ఏమంది కొత్త ఫ్లైఓవర్ని ఎవరు ఉపయోగించుకోవట్లేదని ఒక పౌరుడు వాపోతుండే ఇలా. అయితే అటువంటి వంతెన నిర్మాణం ఏ ప్రజా లక్ష్యాన్ని ఉపయోగపడదా? తప్పు. ప్రస్తుతానికి వాళ్ళు ఉపయోగిస్తలేరు, ఏదో సమస్యల వల్ల మేబీ అక్కడ అటు సైడ్ ఏదైనా ప్రాబ్లం ఉంది కావచ్చు. సో బ్రిడ్జ్ అనేది, కానీ ఆ బ్రిడ్జ్ చుట్టూ ఏదైనా కన్స్ట్రక్షన్ జరుగుతుంది, లేదంటే ఎక్కువ మంది ఆ ప్లేస్లో ఉన్నారనుకోండి, ఆటోమేటిక్గా అలవాటు పడేదని ఆటోమేటిక్గా బ్రిడ్జ్ ఉపయోగించకుండా ఉండడానికి ఏదైనా కారణం ఉండొచ్చు. రైట్, అటు సైడ్ రోడ్లు ఏమైనా మరమ్మతులు జరుగుతున్నాయి అనే విషయం మాకు తెలియదు కదా, ఎగ్జాక్ట్ తెలిసేంత. కాబట్టి అంటే ఒక బ్రిడ్జ్ ఉపయోగిస్తారని చెప్పి మిగతా చోట్ల బ్రిడ్జ్ కట్టడం ఆపేయడం అనేది సరైన విధానం కాదు. కాబట్టి ఫాల్స్. ప్రజా ప్రాజెక్టులకు ఖర్చు చేసే డబ్బులకు కొంత జవాబుదారం, అంటే క్వశ్చన్ చేసే వాళ్ళు ఉండాలి కదా. రైట్, క్వశ్చన్ చేసే వాళ్ళు ఉండాలి కదా, ఎందుకంటే అది మన సొమ్ము, ప్రజా సొమ్ము. కాబట్టి ఆ డబ్బుకు సంబంధించిన బడ్జెట్ ఎంత అండి, దాన్ని ఎందుకు మిస్యూజ్ చేసుకుంటారని క్వశ్చన్ చేసే వాళ్ళు ఉండాలి కదా. కాబట్టి కొంత జవాబుదారితనం మరియు ప్రయోజనం కూడా ఉండాలి మనకు. రైట్, ఇది రెండోది కరెక్టే. ఆప్షన్ బి అనేది కరెక్ట్ అవుతుంది. రైట్, నెక్స్ట్ వన్. సో ఏం చేశారు, ఒకవేళ గణనీయమైన విజయం అవుతుంది, ఏమిస్తారు, ఇట్ విల్ బి సబ్స్టాన్షియల్ అచీవ్మెంట్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇఫ్ వన్ ప్రొవైడ్స్ ద స్కూల్ ఫర్ ఎవ్రీ విలేజ్ ఇన్ అవర్ కంట్రీ. మన దేశంలోని ప్రతి గ్రామానికి ఒక పాఠశాల అందిస్తే ఆటోమేటిక్గా ప్రయోజనాలు పెరుగుతాయి, గణనీయమైన విజయం అవుతుందట. దేశంలోని ప్రతి గ్రామానికి ఒక పాఠశాలను కనుక ప్రొవైడ్ చేయగలిగితే. కొన్ని గ్రామాల్లో పాఠశాలలు లేవు కదా, అప్పుడు ఆటోమేటిక్గా విద్యారంగంలో గణనీయమైన విజయం అవుతుంది కదా. ప్రతి విలేజ్కి ఒక స్కూల్ కనుక పెడితే విద్యారంగంలో గణనీయమైన నిజమే అవుతుంది అనేది స్టేట్మెంటు. గ్రామాల్లో పిల్లలు సక్రమంగా పాఠశాలకు వెళ్ళరు, ప్రతి గ్రామానికి పాఠశాలను అందించడం, అవును ఇది నిజమే కదా. సో అంటే వాళ్ళ స్కూల్లో పాఠశాలలు లేవు కాబట్టి పిల్లలు పాఠశాలకు వెళ్ళలేరు, అదే కదా కాన్సెప్ట్. గ్రామాల్లో వాళ్ళ స్కూల్లో పాఠశాల ఉంటే కంపల్సరీగా ప్రతి ఒక్కరు పోతారు కదా. సో మేబీ వాళ్ళ పాఠశాల వాళ్ళ గ్రామానికి దూరంగా ఉంది కాబట్టి అందుకే గ్రామాల్లోని పిల్లలు సక్రమంగా పాఠశాలకు వెళ్ళరు, వాళ్ళ స్కూల్ లేదు కాబట్టి వెళ్తలేరు. కరెక్టే. అండ్ ప్రతి గ్రామానికి పాఠశాలను అందించడం అభిలేషణం, నిజమే కదా, రెండు కరెక్టే. అంటే స్కూలు లేవు కాబట్టే ప్రతి గ్రామానికి ఒక పాఠశాలను అందించాలనేది కాన్సెప్ట్. రైట్. ఇక్కడ ఏం చెప్పచ్చు, ఆప్షన్ డి, బోత్ ఆర్ కరెక్ట్. నెక్స్ట్ ఒక ప్రకటన. ఈ ప్రకటన మెరుగైన ఆర్థిక నిర్వహణ కోసం రంగ సంస్థలు తన ఈక్విటీలో ఎక్కువ భాగాన్ని ప్రభుత్వ రంగ సంస్థలు తన ఈక్విటీలో ఎక్కువ భాగాన్ని ఎంపిక చేసిన పబ్లిక్లో పెట్టుబడి పెట్టాలని నిర్ణయించింది. అంటే ఇప్పుడు సపోజ్, సో ఏం చెప్పారు ఇక, రైట్, మెరుగైన ఆర్థిక రంగం నిర్వహణ కోసం ప్రభుత్వ రంగ సంస్థలు తన కొంత భాగాన్ని ఎంపిక చేసిన పబ్లిక్లో పెట్టుబడి పెట్టాలి. ఏమిచ్చారు,
గవర్నమెంట్ హ్యాస్ డిసైడెడ్ టు డిస్ఇన్వెస్ట్ లార్జ్ చంక్ ఆఫ్ ఇట్స్ ఈక్విటీ టు సెలెక్ట్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్. రైట్. సో ఎక్కువ లాభాలు మెరుగైన ఫలితాల కోసం గవర్నమెంట్ ఉంది కదా, గవర్నమెంట్ సంస్థల్లో ఎక్కువ ఈక్విటీని డిస్ఇన్వెస్ట్ చేయాలని చెప్పి చెప్తున్నారు. అయితే పెట్టుబడుల ఉపసరణ ప్రక్రియ ద్వారా ఉత్పత్తి చేయబడిన మొత్తం ద్రవ్యలోడును గణనీయంగా తగ్గించవచ్చు. ఈ సంస్థల షేర్లకు మార్కెట్లో తగినంత డిమాండ్ ఉంటుంది. షేర్లో గవర్నమెంట్ షేర్ కొంటే డిపెండింగ్ అపాన్ ద ప్రాఫిట్స్. షేర్ మార్కెట్ అనేది ఎలా ఉంటుంది అంటే ప్రాఫిట్స్, మోర్ ప్రాఫిట్స్ వచ్చినప్పుడు మాత్రమే డిమాండ్ ఉంటుంది. కాబట్టి ఈ సంస్థలకు షేర్లో తగినంత డిమాండ్ ఉంటుందని చెప్పలేం, ఇది ఫాల్స్ అవుతుంది. పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా దాని ద్వారా ఉత్పత్తి చేయబడిన మొత్తం ద్రవ్యలోడు, అంటే గవర్నమెంట్ సంస్థలు ఆల్రెడీ లాసులో ఉన్నాయనుకోండి, లాసులో ఉన్న సంస్థల ద్వారా ఆ లాసును ఓవర్కమ్ చేయడం కోసం అందులో ఉన్న గవర్నమెంట్ షేర్ను డిస్ఇన్వెస్ట్ చేస్తారు కదా. సో అదే పెట్టుబడిని ఉపసంహరించుకోండి. అంటే 100% పెట్టుబడి ఉంటే అందులో 20%, 30% అమ్మేస్తారు, మొత్తం అమ్మేరు. సో గవర్నమెంట్ ఇండియాలో ఎలా అవుతుంది, పబ్లిక్ అండ్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కదా. అంటే 100% ఉంటే గవర్నమెంట్ షేరు ఎక్కువ ఉంటుంది, 100% కన్నా ఎక్కువ, ఆల్మోస్ట్ 51% గవర్నమెంట్ ఉంటే మిగతా 49% ప్రైవేట్ వాళ్ళు ఉంటారు. సో పబ్లిక్ అండ్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది రన్ అవుతుంది ఇండియాలో. కాబట్టి 100% ఉన్న గవర్నమెంట్ని అందులోకి వెళ్ళి కొంతవరకు డిస్ఇన్వెస్ట్ చేస్తున్నారు. అది కరెక్ట్. ఎందుకంటే నష్టాల కొనసాగుతుంది కదా, ఆ నష్టాల నుంచి ఉపసంహరణ కోసమే డిస్ఇన్వెస్ట్మెంట్ ప్రక్రియ స్టార్ట్ చేశారు. కాబట్టి ఫస్ట్ వన్ ట్రూ అవుతుంది. మీన్స్ ఏన్ మాత్రమే కరెక్ట్. రైట్. నెక్స్ట్ టైం ఇచ్చారు, చూస్ ద ఆల్టర్నేట్ విచ్ ఈస్ క్లోజ్లీ రిసెంబుల్ ద మిర్రర్ ఇమేజ్ ఆఫ్ ద వర్డ్. ఏమి ఇచ్చారు, ఎఫెక్టివ్ అనేది వర్డ్, దీనికి కరెక్ట్ మిర్రర్ ఇమేజ్ ఏది మిర్రర్ అంటే లెఫ్ట్ టు రైట్ అవుతుంది. ఇక్కడ మిర్రర్ పెట్టామనుకోండి, లెఫ్ట్ టు రైట్, ఈడ కూడా లెఫ్ట్ టు రైట్, ఈ రెండు ఈలే, ఈ అండ్ ఎఫ్. రైట్. ఇక్కడ చూసారా ఎఫ్, ఈ ఎఫ్ రైట్ నుంచి సెకండ్, ఎఫ్ మారలేదు, ఈ ఎఫ్ రైట్ నుంచి ఎఫ్ అండ్ మళ్ళీ ఎఫ్, డబల్ ఎఫ్. కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్. నెక్స్ట్ వన్ మలయాళంకి ఇక్కడ మిర్రర్ ఉంచారనుకోండి, లెఫ్ట్ టు రైట్, ఎంఏ మారిపోతుంది, ఎంఏ రైట్, ఈ ఎంఏ ఇటు రావాలి, ఎంఏ వచ్చింది రైట్. అండ్ నెక్స్ట్ ఎల్ఏ రావాలి, ఎల్ఏ మారిపోయింది కాబట్టి ఎల్ఏ వచ్చింది, వై. అండ్ నెక్స్ట్ ఏఎల్ రావాలి, ఏఎం. కాబట్టి సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇందులో ఏది డిఫరెంట్గా ఉంది, ఇచ్చిన 5 ఫిగర్లో ఏది డిఫరెంట్గా ఉంది చూసినట్టయితే 2, 3, 4, 5 చూసినట్టయితే ట్రయాంగిల్ మధ్య భాగంలో ఉంది, ట్రయాంగిల్కి మధ్య భాగంలో ఉంది, స్క్వేర్కి మధ్య భాగంలో ఉంది. ఇది 1, 2, 3, 4. సో షడ్భుజి లేదా హెక్సాగాన్కు మధ్య భాగంలో ఉంది, ఇది క్వాడ్రిలేటర్కు మధ్య భాగంలో ఉంది. కానీ ఫస్ట్ ఫిగర్లో ఆ భుజాల మధ్య భాగం లేదా దాని వర్టెక్స్ దగ్గర ఉంది. వర్టెక్స్ అంటే అంచు దగ్గర ఉంది కాబట్టి ఫస్ట్ వన్ డిఫరెంట్గా ఉంది. ఇక్కడ కూడా ఏది భిన్నంగా ఉంది చూసారా, ప్యారలల్ లైన్స్ అంటే వాటి మధ్యలో ఉండే డిస్టెన్స్ కాన్స్టెంట్, రెండు లైన్ల మధ్యలో ఉండే దూరం స్థిరంగా ఉంటుంది. ఇక్కడ స్థిరంగా. కానీ ఆప్షన్ 3లో వీటి మధ్యలో దూరం అనేది స్థిరంగా లేదు కదా. ఇవి ప్యారలల్ లైన్స్ కాదు, అన్ని ప్యారలల్ లైన్సే. ప్యారలల్ లైన్స్ మధ్యలో ఉన్న డిస్టెన్స్ ఎప్పుడైనా కాన్స్టెంట్గా ఉంటుంది, ఇక్కడ కాన్స్టెంట్గా లేదు కాబట్టి ఆప్షన్ 3 అనేది డిఫరెంట్గా ఉంది. ఆ తర్వాత నెక్స్ట్ ఇందులో ఏది డిఫరెంట్గా ఉంది చూసారా, అన్ని ఫిగర్స్ ఆరో నుంచి థర్డ్ వన్ పెద్దది ఉంది. రైట్. చూసారా, ఇక్కడ 6 నుంచి థర్డ్ది, ఇక్కడ 6 నుంచి 1, 2, 3 ఫోర్త్ది. అంటే 6 నుంచి 4th లైన్ పెద్దగా ఉంది, 6 నుంచి 1, 2, 3 4th లైన్, 6 నుంచి 1, 2, 3 4th లైన్ అండ్ 6 నుంచి 1. అంటే ప్రతిసారి అది బెండ్ అవుతుంది. ఆ బెండింగ్తో పని లేకుండా 6 నుంచి డెఫినెట్గా 4th లైన్ పెద్దగా ఉంటుంది, 6 నుండి 4th లైన్. ఇక్కడ 6 నుండి 3rd లైన్ పెద్దగా ఉంది కాబట్టి ఆప్షన్ 1 డిఫరెంట్గా ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూసారా, ఇందులో ఏది డిఫరెంట్గా ఉంది, 4 పార్ట్స్ చేశారు అన్ని ఫిగర్స్ని. 4 పార్ట్స్లో బాటంలో రైట్ సైడ్ దాన్ని షేడ్ చేశారు చూస్తారా, బాటంలో రైట్ సైడ్, ఇక్కడ బాటంలో రైట్ సైడ్, ఇక్కడ కూడా బాటంలో రైట్ సైడ్. కానీ ఆప్షన్ 1లో టాప్లో రైట్ సైడ్ చేశారు కాబట్టి ఆప్షన్ 1 అనేది డిఫరెంట్గా ఉంది. నెక్స్ట్ వన్, ఇందులో వెన్ డయాగ్రామ్స్ గురించి ఇచ్చారు. కింది వాటిలో దేనికంతా ఇండికేట్ బెస్ట్ రిలేషన్ బిట్వీన్ పీజియన్, బర్డ్, డాగ్. సో అన్ని పీజియన్స్ బర్డ్సే కదా, అన్ని బర్డ్సే కదా. నెక్స్ట్ డాగ్ సపరేటు, ఇది సపరేటు. కాబట్టి చాలా మీకు సమ్ పీజియన్స్ ఇవన్నీ తీసుకోవచ్చు, కానీ ఇచ్చిన ఆప్షన్లో ఏది బెస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. కాబట్టి పీజియన్స్ అన్ని బర్డ్స్ అండ్ డాగ్స్ సపరేటు. కాబట్టి దీన్ని రిప్రజెంట్ చేసేది ఏంటి, ఆప్షన్ ఏ. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డయాగ్రామ్ ఇండికేట్ ద బెస్ట్ రిలేషన్ బిట్వీన్ ఎగ్జామినేషన్, క్వశ్చన్ అండ్ ప్రాక్టీసు. సో ఇది క్వశ్చన్స్ అనుకోండి, కొన్ని ఎగ్జామ్లో కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, కొన్ని క్వశ్చన్స్ని మనం ప్రాక్టీస్ చేసుకుంటాం, అంతే కదా. అన్ని క్వశ్చన్స్ అంటే అవైలబుల్గా ఉన్న అన్ని క్వశ్చన్స్ ఎగ్జామ్లో ఉంటాయంటే చెప్పలేము. కొన్ని క్వశ్చన్స్ ఎగ్జామ్లో వస్తాయి, కొన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్కి ఉపయోగపడతాయి, అదే కదా. సమ్ క్వశ్చన్స్ ఆర్ ఇన్ ఎగ్జామ్, సమ్ క్వశ్చన్స్ ఆర్ ఇన్ ప్రాక్టీస్, రైట్. అంతేగాని ఎగ్జామ్లో వెళ్ళి ప్రాక్టీస్ చేయం కదా. కాబట్టి దీన్ని రిప్రజెంట్ చేసేది ఆప్షన్ సి, రైట్. నెక్స్ట్ వన్, ఇది ఇచ్చారు మళ్ళీ వెంటనే, హౌ మెనీ పర్సన్స్ హూ టేక్ టీ అండ్ వైన్ బట్ నాట్ కాఫీ. టీ వైన్ ఉండాలి కానీ కాఫీ ఉండకూడదు. అంటే ఇది సర్కిల్ ఉండకూడదు, సర్కిల్ ఉండకుండా ఉండదని చూసుకోండి. సర్కిల్ ఉండకుండా ఉండేదాన్ని ఆప్షన్ ఏ 20.
సో 20 సర్కిల్లోనే ఉంది, 17 సర్కిల్లో లేదు, అండ్ 25, సో 25 సర్కిల్లో ఉంది, 15 కూడా సర్కిల్లో ఉంది. కాబట్టి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇలాంటి క్వశ్చన్ సాల్వ్ చేసినప్పుడు ఆప్షన్ ద్వారా వెళ్ళండి. ఇక్కడ కూడా హౌ మెనీ పర్సన్స్ ఆర్ దేర్ హూ టేక్ బోత్ టీ అండ్ కాఫీ, టీ కాఫీ బట్ నాట్ వైన్, వైన్ ఉండకూడదు. సో వైన్ ఉండకూడదు అంటే ఏంది, రెక్టాంగిల్ ఉండకూడదు అంతే కదా, రెక్టాంగిల్ లేకుండా చూసుకోండి. సో ఆప్షన్ ఏలో 22 తీసుకున్నట్టయితే 22 అనేది ఆప్షన్లో లేదు. అండ్ 17 తీసుకోండి, 17 రెక్టాంగిల్లో ఉంది, 7 అవుట్ సైడ్లో ఉంది, అండ్ 20 కూడా అవుట్ సైడ్లో ఉంది. కానీ మనకు కావాల్సింది ఏం కావాలి, ఇవి రెండు ఉండాలి. ఏంది, ట్రయాంగిల్ ప్లస్ సర్కిల్ కలిసి ఉన్న చోట 7 ఉంది చూసారా, ట్రయాంగిల్ సర్కిల్ ఉండాలి కానీ రెక్టాంగిల్ ఉండకూడదు. ట్రయాంగిల్ సర్కిల్లో 7 మాత్రమే ఉంది, 20 తీసుకుంటే ఛాన్స్ లేదు. అండ్ 17 అనేది రెక్టాంగిల్లో ఉంది, 22 అనేది ఆప్షన్ లేదు. కాబట్టి 7 అనేది కరెక్ట్ ఆన్సర్, ఆప్షన్ సి. రైట్, నెక్స్ట్ వన్. సో క్వశ్చన్ ప్లేస్లో ఏమొస్తుంది చూడండి ఒకసారి, అన్ని అబ్జర్వ్ చేయండి. ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి, చాలా తక్కువ ఉన్నాయి. ఆప్షన్ అనేది 2 డిజిట్ నెంబర్, దట్టు 10 కన్నా 10-15 మధ్యలో ఉన్నాయి. ఆడ్ చేయండి ఒకసారి, ఇది హాఫ్ పార్ట్ చేయండి, బాటము టాప్ ఆడ్ చేయండి. 11 + 9 + 3 + 7 ఎంత అయింది, 11 + 9 20, 23 + 7 టోటల్ 30 వచ్చింది. బాటంలో టాప్లో ఆడ్ చేస్తే టాప్లో కూడా అంతే రావాలి, x + 4 + 5 + 6 + 7 = 30 రావాలి. ఇది ఇన్ఫర్మేషన్. సో 4 + 5 9 + 6 15 + 7 22 కదా, సారీ 4 + 5 + 6 7 ఆడ్ చేస్తాం మనం. అంటే సర్కిల్ని 2 పార్ట్స్ చేస్తే బాటంలోని టోటల్ డిజిట్స్ అంటే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఉంది కదా, సో టాప్ ఫస్ట్ హాఫ్లోని టోటల్ 30 రావాలి, సెకండ్ హాఫ్లోని టోటల్ కూడా 30 రావాలండి. సో టాప్లోని హాఫ్ 30, బాటంలోని హాఫ్ కూడా 30 రావాలి. చేస్తే ఇక్కడ 7 ఆడ్ చేసాము, 7 తీసేయండి, = 30 రావాలి. 4 + 5 9 + 6 15, కాబట్టి మిస్ అయిన నెంబరు 15 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్, నెక్స్ట్ వన్. వెన్ డయాగ్రామ్ ఇచ్చారు చూసారా, 915 316, 915 నుండి 364 తీసేయండి, 5 - 4 1, 11 - 6 5, 8 - 3 5 వచ్చింది. ఇక్కడ కూడా అంతే, 543 నుంచి తీసేయండి. ఇక్కడ మనం 863 నుండి 241 తీసేయండి, 3 - 1 2, 6 - 4 2, 8 - 2 6, 622 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మీన్స్ ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, సో ఏమొచ్చింది, సో 12 8s 96 కదా. సో దీన్ని ఎలా అంటే 12 + 8 ఇంటూ 12 - 8 చేస్తే 12 + 8 ఎంత 20 ఇంటూ 4 24 ఎంత అంటే 80 వచ్చింది చూసారా. ఇచ్చిన రెండు నెంబర్ల యొక్క సమ్ తీసుకోండి, అదే రెండు నెంబర్ల యొక్క డిఫరెన్స్ తీసుకోండి. నెక్స్ట్ కూడా అంతే, 16 + 7 16 - 7, 16 + 7 ఎంత 23 ఇంటూ 16 - 7 9 = 207. సిమిలర్గా 25 + 21 25 - 21 తీసుకోండి. తీసుకున్నప్పుడు 25 + 21 ఎంత 46 ఇంటూ 4 కదా. సో 46 ఇంటూ 25 - 21 4 4 6 24 16 184 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. మీన్స్ ఆప్షన్ ఏ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్, నెక్స్ట్ వన్. ఇలా చూసినట్టయితే మనకు దేనికి ఆపోజిట్ కావాలి, ఆపోజిట్ టు ప్లస్. ప్లస్కి ఆపోజిట్లో ఏముంటుంది, ఇది ఇన్ఫర్మేషన్. ఇది ఫిగర్ ఏ అనుకోండి, ఫిగర్ బి, ఫిగర్ సి, ఫిగర్ డి. సో చూసినప్పుడు ప్లస్కి ఆపోజిట్లో ఏముంటుంది అంటే పర్సంటేజ్ 0 ఇంటూ ఉంది, పర్సంటేజ్కి ఆపోజిట్ అని చెప్పొచ్చు. అలా కాకుండా నెక్స్ట్, సో ప్లస్కి ఆపోజిట్లో సి అయినట్టు ఇదిగోండి, ప్లస్ పర్సంటేజ్, ప్లస్కి ఆపోజిట్లో ఏమొస్తుంది 0 మైనస్. సో ఏబిలో తీసుకున్నట్టయితే 0కు 0 పాసిబుల్ కాదు. నెక్స్ట్ బి చూడండి, బి విత్ డి తీసుకుంటే నో, పర్సంటేజ్ కామన్, నో. హియర్ డాలరు ప్లస్ పర్సంటేజ్ డాలరు ప్లస్ వచ్చింది, ఇక్కడ పర్సంటేజ్ వచ్చింది. పర్సంటేజ్ ప్లస్ తీసేస్తే డాలర్కి ఆపోజిట్లో ఓ ఉంటుంది అండ్ సేమ్ ప్లేస్ ఉండాలి. సో సేమ్ ప్లేస్ ఉన్నప్పుడు క్లాక్ వైజ్లో రొటేషన్ చేయండి, 1 ఏదో ఒకటి కామన్ ఉండాలి. సో కామన్ ఉన్నప్పుడు ఏది కామన్ ఉందో చెక్ చేయండి. ఇక్కడ 0 ఇంటూ కామన్గా లేదు. అండ్ ఏ విత్ సి చేయండి, ఏ విత్ సి పర్సంటేజ్ రైట్. ఏ అండ్ సి నుంచి చూసినట్టు ఏ ఉన్న సి కంపేర్ చేస్తే ఒకే స్థానంలో ఉన్నాయి చూసారా. కాబట్టి పర్సంటేజ్ క్యాన్సల్ అంటే, సో పర్సంటేజ్ క్యాన్సల్ చేయండి. 0కి ఓకి ఆపోజిట్లో డాలర్ ఉంటుంది, ఇంటూకి ఆపోజిట్లో ప్లస్ ఏ అండ్ సి. మనకు కావాల్సింది ప్లస్కి ఆపోజిట్లో ఏముంటుందంటే ఇంటూ, సరిపోయింది. ఏ అండ్ సిని కంపేర్ చేసినప్పుడు, ఫిగర్ ఏ అండ్ సిని కంపేర్ చేసినప్పుడు డైరెక్ట్ ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ వన్ ఏమిచ్చారు, ఫ్రమ్ ద 4 ఫాలోయింగ్ పొజిషన్స్ ఆఫ్ ద డైసెస్ గివెన్ ద కలర్ విచ్ ఈజ్ ఆపోజిట్ టు ఎల్లోకి ఆపోజిట్లో ఏముంటుందో చూడాలి. ఎల్లోకి ఆపోజిట్లో ఇక్కడ కూడా దీన్ని ఫిగర్ ఏ అనుకోండి, ఫిగర్ బి, ఫిగర్ సి, ఫిగర్ డి. ఏబిసిడి అనే 4 ఫిగర్స్ ఉన్నాయి కదా. ఇందులో మనకు కావాల్సింది ఏంటి, ఆపోజిట్ టు ఎల్లో కావాలి.
సో ఆపోజిట్ టు ఎల్లో. సో కామన్గా ఎల్లో ఎక్కడ ఉంది? ఏ ఎల్లో ఈజ్ రిక్వైర్డ్, ఆరెంజ్ వైలెట్ నాట్ పాసిబుల్. అండ్ ఎల్లో ఎల్లో బ్లూ ఆరెంజ్, ఎల్లో బ్లూ ఉంది అండ్ ఉంది. ఏ అండ్ డి చూసుకోండి, ఎల్లో రెడ్ రోజు. కాబట్టి ఏ అండ్ డి తీసుకోండి. ఫిగర్ ఏ అండ్ డి క్లాక్ వైజ్ మూవ్ చేయండి. ఎల్లో కలరు, బ్లూ కలరు, ఆరెంజ్ కలరు. ఇక్కడ ఎల్లోతో స్టార్ట్ చేయండి, రోజ్ కలర్, అదేవిధంగా రెడ్ కలరు. సో మిగిలింది ఎల్లోకి ఆపోజిట్ కలర్స్ ఉన్నాయి 3గా. సో టోటల్ 6 కలర్స్ కదా. సో బి ఈజ్ నథింగ్ బట్ బ్లూ ఆరెంజ్. అంటే మీనింగ్ ఏంది? ఆరెంజ్కి ఆపోజిట్లో రెడ్, బ్లూకి ఆపోజిట్లో రోజ్ కలరు, ఎల్లోకి ఆపోజిట్లో మిగిలింది ఏంటి? వైలెట్ కదా, ఎందుకంటే 6 కలర్స్ ఇచ్చారు. 6 కలర్స్లో బ్లూకి ఆపోజిట్ రోజ్, ఆరెంజ్కి ఆపోజిట్లో రెడ్ ఉంటే మిగిలింది ఎల్లోకి ఆపోజిట్లో వైలెట్ ఉంటుంది. కాబట్టి వైలెట్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రైట్, నెక్స్ట్ వన్. సో ఇది సిలాగిజం క్వశ్చన్స్ ఇచ్చారు. సిలాగిజం క్వశ్చన్స్లో ఫస్ట్ ఫిగర్ వేసుకోవాలి. ఫిగర్ ఏమి ఇచ్చారంటే సమ్ ప్లమ్స్ ఆర్ పీచెస్ అన్నారు. ప్లమ్ ఆర్ పీచెస్, సమ్ ప్లమ్స్ ఆర్ పీచెస్. అండ్ నెక్స్ట్ స్టేట్మెంట్ ఆల్ పీచెస్ ఆర్ ఆపిల్స్. నెక్స్ట్ థర్డ్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు, సమ్ ఆపిల్స్ ఆర్ మ్యాంగోస్. ఇది ఇచ్చారు. కొన్ని ప్లమ్స్ అంటే ప్లమ్స్ ఆర్ పీచెస్, రేగుపళ్ళు అదే కదా ఇచ్చింది. కొన్ని రేగుపళ్ళు పీచెస్ అవుతాయి. అదేవిధంగా ఆల్ పీచెస్ ఆర్ ఆపిల్స్ అని చెప్పారు. కొన్ని ఆపిల్స్ మ్యాంగోస్ అవుతాయి. అలా అయినప్పుడు ఏం జరిగిందంటే కన్క్లూజన్ ట్రూ ఆర్ ఫాల్స్ చెప్పండి. సమ్ మ్యాంగోస్ ఆర్ పీచెసా? మ్యాంగోస్ ఇక్కడ అంటే ఆల్రెడీ చాలాసార్లు మీకు డిస్కషన్లో చెప్పాము. సో సమ్ కేసు ట్రూ కావాలంటే సిలాగిజంలో దేర్ మస్ట్ బి ఏ ఓవర్లాపింగ్, టచ్ అయితే సరిపోతుంది. సమ్ కేసు ఎప్పుడు ట్రూ అవుతుంది? ఇచ్చిన 2 వేరియబుల్స్ యొక్క రింగులు డెఫినెట్గా టచ్ అవ్వాలి. ఓవర్లాపింగ్ మస్ట్ బి దేర్. ఓవర్లాప్ అయిన ఏంటి? ఏ రింగులు? మనకు అడింది మ్యాంగోను పీచెస్ రింగ్ ఇక్కడ ఉంది, మ్యాంగో రింగ్. ఇవి రెండు ఒక్కడైనా ఓవర్లాప్ అయినా కాలేదు కాబట్టి ఫస్ట్ వన్ ఫాల్స్ అవుతుంది. అదేవిధంగా సమ్ ఆపిల్స్ ఆర్ పీచెసా? సో ఆపిల్స్ రింగ్, పీచెస్ రింగ్ ఇక్కడ టచ్ అయినాయి కాబట్టి సెకండ్ వన్ ట్రూ అవుతుంది. రైట్, అంటే సమ్ కేసు ట్రూ అవ్వాలంటే కంపల్సరీగా దేర్ మస్ట్ బి ఓవర్లాపింగ్ బిట్వీన్ గివెన్ వేరియబుల్స్. ఇచ్చిన వేరియబుల్స్ మధ్యలో టచ్ అవ్వాలి. ఇక్కడ ఆపిల్ రింగ్ను పీచ్ రింగ్ ఇక్కడ టచ్ అయింది కాబట్టి సెకండ్ మాత్రమే ట్రూ. ఓన్లీ కన్క్లూజన్ టు ఫాలోస్. రైట్, నెక్స్ట్ వన్ ఏమి ఇచ్చారు? సో ఆల్ ట్రీస్ ఆర్ స్రబ్స్. ట్రీస్ అన్ని పొదలంట. నెక్స్ట్ నో స్రబ్ ఈజ్ ఏ సాప్లింగ్. నెక్స్ట్ ఆల్ సాప్లింగ్స్ ఆర్ గ్రాసెస్. గ్రాసెస్ అంటే గడ్డి ఇదే కదా, గ్రాస్, ఇది ఇన్ఫర్మేషన్. సో ఆల్ ట్రీస్ ఆర్ shrubs, నో shrub ఈజ్ సాప్లింగ్స్, ఆల్ సాప్లింగ్స్ ఆర్ గ్రాసెస్. ఇది ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో నో రిలేటెడ్ టు సాప్లింగ్స్. నో ట్రీ ఈజ్ ఎ గ్రాసా చెప్పలేదే. రైట్, అలా ఏం చెప్పలేదు. అంటే దీన్ని ఇలా కూడా డ్రా చేసుకోవచ్చు. ఈ ఫిగర్ డ్రా చేసుకోవడం అనేది ఇంపార్టెంట్, ఎందుకంటే కంప్లీట్ సిలాబస్ డిపెండింగ్ అపాన్ ద ఫిగర్. నో స్రబ్ ఈజ్ ట్రీ అని చెప్పాడా? థర్డ్ వన్. సెకండ్ నో స్రబ్ ఈజ్ ఏ సాప్లింగ్, అదే కదా. నో ఆల్ ట్రీ ఆర్ స్రబ్ అండ్ నో స్రబ్ ఈజ్ ఏ సాప్లింగ్, ఇది నో. నెక్స్ట్ ఆల్ సాప్లింగ్స్ ఆర్ గ్రాస్ అని చెప్పాడు, ఇది గ్రాస్. ఇక్కడ చూడండి, క్లియర్ కట్గా థింక్ చేయండి. మనం అడిగింది నో ట్రీ ఈజ్ ఏ గ్రాసా. సో నో ట్రీ ఈజ్ ఏ గ్రాస్ అంటే నో అనేది రిలేటెడ్ టు దేనికి? సాప్లింగ్. ఇక్కడికి నో వెళ్తుంది కానీ దీనికి నో వెళ్ళలేదు. కాబట్టి ట్రీస్కు గ్రాస్కు మధ్య రిలేషన్ ఇవ్వలేదు కాబట్టి నో ట్రీస్ గ్రాస్ అనేది ఫాల్స్. నో ట్రీస్ గ్రాస్ అనేది ఫాల్స్ అవుతుంది. సమ్ సాప్లింగ్ బీయింగ్ ఏ ట్రీ ఈజ్ ఎ పాసిబిలిటీ. పాసిబిలిటీ లేదు, ఎందుకంటే నో ట్రీ ఈజ్ ఏ సాప్లింగ్ అన్నారు కదా. రైట్, ఇదే కదా మనకు అడిగింది. నో స్రబ్ ఈజ్ ఏ సాప్లింగ్ అన్నారు. అప్పుడు టీకి ఆల్రెడీ ఇది మొత్తం నోలోనే ఉంది. నో అంటే నో స్రబ్ ఈజ్ ఏ సాప్లింగ్ అని చెప్పినప్పుడు నో ట్రీ కూడా సాప్లింగే కదా. అప్పుడు మళ్ళీ సమ్ సాప్లింగ్ బీయింగ్ ఏ ట్రీ ఈజ్ ఏ పాసిబిలిటీ అంటే పాసిబిలిటీ కాదు. రైట్, సో రెండు ఫాల్స్ అండ్ ఐదర్ వన్ నార్ టూ. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్, సో కంప్లీట్ సిలాగిజం క్వశ్చన్స్ ఆర్ డిపెండింగ్ అపాన్ ద ఫిగరు. సో బీ కేర్ఫుల్, రెండింటి మధ్యలో డిఫరెన్స్. అక్కడ స్టేట్మెంట్ అసంప్షన్ చేసేటప్పుడు అప్లై యువర్ జనరల్ నాలెడ్జ్, కానీ ఇన్ కేస్ ఆఫ్ సిలాగిజం డోంట్ అప్లై యువర్ జనరల్ నాలెడ్జ్, సాల్వ్ ద క్వశ్చన్ యాజ్ పర్ ద గివెన్ figure and the statements. Don't apply your general knowledge. So that is the point. So this is about complete question paper. So revise once again and more time to revise చేయండి. డెఫినెట్గా ఆల్ ఆర్ స్టాండర్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. వీటిని ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్గా మీకు గ్రిప్ ఉంటుంది. అన్ని హై క్లాస్ క్వశ్చన్స్ తీసుకున్నాం, హై స్టాండర్డ్ క్వశ్చన్స్ అన్ని. సో డౌట్స్ ఏమైనా ఉంటే చూద్దాం. రైట్, క్లియర్ చేసుకోండి. థ్యాంక్ యూ.